హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం SA1కి సంబంధించి 9th క్లాస్ యొక్క మ్యాథ్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. అలాగే ఇది ఫస్ట్ మోడల్ పేపర్ అమ్మ. మరొక సెకండ్ మోడల్ పేపర్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఈ 2 మోడల్ పేపర్స్ చూసుకున్నట్లయితే ఆ 2 మోడల్ పేపర్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ అయితే చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ ఆ మోడల్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 80 అని చెప్పేసి 80 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 10. అట్లా ఇక్కడ 80 ప్లస్లో 70 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా అయితే మీరు మోడల్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అమ్మ. చూడండి, మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రేషనలైజేషన్ చేయడం 100కి 100% వస్తుందమ్మా. రేషనలైజేషన్ చేయడం ఇదే క్వశ్చన్ కాదు, మోడల్ అనమాట. మోడల్ మీరు చూసుకోవాలి. ఇటువంటి సూక్ష్మీకరించడం, సింప్లిఫై చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే రిప్రజెంటేషన్ నెంబర్ లైన్ పైన √3 కానీ √5 కానీ √2 కానీ ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. చూసుకోండి, అదే రావాలని రూల్ లేదు. అలాగే గ్రాఫ్ పేపర్ పైన గుర్తించడం కూడా, ఇది కూడా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.